గురుభ్యో నమః. రాజమాతాంగ దేవునే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ విన్. వరల్డ్ కప్ T20లో భారత్ పాక్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ పదాలు తప్ప మరొకటి నా నోటి వెంట రావడం లేదు. T20 వరల్డ్ కప్ లీగ్ దశలో జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్ చివరి వరకు పోరాడిన భారత్ 6 పరుగులతో పాకిస్తాన్పై ఘన విజయం నమోదు చేసింది. మీకోసం ఇలాంటి మంచి మంచి కంటెంట్ని మీకు అందించడం కోసం మేము శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వర్షం కారణంగా నిన్నటి సమయం కన్నా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది. మొదటి ఓవర్లో 8 పరుగులతో భారత్ ఉన్న సమయంలో మరొక్కసారి వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. తరువాత మ్యాచ్ మొదలైన వెంటనే నసీం షా మొదటి ఓవర్లో విరాట్ కోహ్లీ పాయింట్లో ఉస్మాన్ ఖాన్ పట్టిన క్యాచ్తో వికెట్ల పతనానికి ఆరంభం చేశాడు. రోహిత్ శర్మ 12 బంతుల్లో 13 పరుగులతో ఉన్న సమయంలో మూడో ఓవర్లో షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. అప్పటికి 2.4 ఓవర్లో భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు. ఈ సమయంలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్ మధ్య 5.2 ఓవర్లో 39 పరుగులు, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ల మధ్య 4.4 ఓవర్లో 31 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. మ్యాచ్ మొత్తంలో భారత్కు లభించిన అతిపెద్ద భాగస్వామ్యాలు ఇవే. ఈ క్రమంలో అక్షర్ పటేల్ 18 బంతుల్లో 2 4లు 1 6 సహాయంతో 20 పరుగులు చేసి నసీం షా బౌలింగ్లోనూ, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులకు, హరీష్ రౌఫ్ బౌలింగ్లోనూ అవుట్ అయ్యారు. తదుపరి 3 ఓవర్లో పాకిస్తాన్ బౌలర్లు భారత్ను 7 పరుగులు కట్టడి చేసి శివం దూబే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వికెట్లు తీసుకున్నారు. రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 4ల సహాయంతో 42 పరుగులు చేసి మహమ్మద్ దమీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో భారత్ 19 ఓవర్లో 119 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ ఆచితూచి ఆడుతూ విజయం వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. బుమ్రా తన 2వ ఓవర్లో బాబర్ అజామ్ని అవుట్ చేసి భారత్కు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడిన పాకిస్తాన్ యూనిస్ ఖాన్ను 11వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఫఖర్ జమాన్ ఒక 6 ఒక 4తో మెరుపులు మెరిపించాలని చూసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిజ్వాన్ 15వ ఓవర్లో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా పెవిలియన్కి పంపాడు. చివరి 3 ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 30 పరుగులు చేయవలసి ఉండగా సిరాజ్ వేసిన 18వ ఓవర్లో పాకిస్తాన్ 9 పరుగులు రాబట్టింది. 19వ ఓవర్లో బుమ్రా 3 పరుగులే ఇచ్చి ఇఫ్తిఖార్ అహ్మద్ వికెట్ తీశాడు. చివరి ఓవర్ 18 పరుగులు చేయవలసి ఉండగా నసీం షా 2 4ల సహాయంతో 10 పరుగులు చేసిన విజయానికి 6 పరుగుల దూరంలో పాకిస్తాన్ ఆగిపోయింది. భారత్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీగా, బుమ్రా 4 ఓవర్లో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 ఓవర్లో 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీగా, సిరాజ్ 4 ఓవర్లో 19 పరుగులే ఇచ్చి, జడేజా 2 ఓవర్లో 10 పరుగులే ఇచ్చి పాకిస్తాన్ కట్టడి చేశారు. ఇక కొసమెరుపు ఏమిటంటే, టెక్నికల్ గా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నా గత మ్యాచ్లో యుఎస్ఏపై పాకిస్తాన్ ఓడిపోవడం వల్ల భారత్ కూడా పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఓడించి వరల్డ్ కప్ T20 లీగ్ దశలోనే పాకిస్తాన్కు ఇంటిదారి చూపించింది. థ్యాంక్ యూ. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.